శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని, ఎలా ఉన్నారు? బాగున్నాను అక్క, 31వ తారీఖు జ్యేష్ఠ మాసం, అధిక జ్యేష్ఠ మాసంలో ఉన్నాము. ఈ అధిక పూర్ణిమ వస్తోంది. అధిక మాసంలో వచ్చేటటువంటి పూర్ణిమకి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉంటుందా? ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఆ రోజుని? అది ఆదివారంతో వస్తోంది. మరి దీని గురించి ఒక్కసారి మీ ద్వారా అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. ఎవరింట్లో అయినా సరే ఆర్థికంగా సరిగ్గా లేరు అని అంటే ఆ ఇంట్లో అప్పు వల్ల అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే డెప్ట్స్, లోన్స్ ఇవన్నీ కూడా మనుషుల జీవితాలని అస్తవ్యస్తం చేస్తాయి అన్నమాట. రిలేషన్స్ని పాడు చేసేస్తాయి. మనుషుల పరువు కోసం, ఏ పరువు కోసం అయితే మనము పాకులాడి అక్కడ ఎక్కువగా అమౌంట్ తీసుకొని వచ్చి వడ్డీకి తీసుకొని వచ్చి కడతాము, లాస్ట్కి వచ్చేది నాకు బాధ అనిపించే విషయం ఏంటంటే ఆ పరువే పోతుంది. అదే కదా, దేనికోసం మనం కష్టపడతాం, మెంటల్ టెన్షన్ తీసుకుంటాం, ఇక్కడ మనీ లాండరింగ్ చేసినట్టు చేస్తాం. అంతా చేసిన తర్వాత లాస్ట్కి ఏమవుతుందంటే పరువే పోతుంది. ఇవన్నీ కాదు, అసలైన పరువు ఏంటి అని అంటే మనం డబ్బుని జాగ్రత్తగా కాపాడుకోవడం, మన అనుకున్న వాళ్ళకి అందించడం అనేది సరైన పరువు అనేది మనం గుర్తించాలి. మరి ఇలాంటివి మన చేతుల్లో లేవండి. మా అమ్మ కూడా అలానే అప్పులు చేసేది, అదే జీవితం నాకు వచ్చింది. మా నాన్నగారు అప్పుల్లో ఉండేవాళ్ళండి, అదే జీవితం నాకు వచ్చింది. లేదు అంటే కనుక అసలు మాకు 10 సంవత్సరాల క్రితం అప్పు లేదండి, బోల్డ్ ఉందండి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4-5 crores అప్పు చేరుకుంది అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు 4-5 కోట్ల అప్పు ఉందండి, ఉండిపోయింది. సడన్గా మేము అసలు ఏమీ లేదు, ఏం లేదు కదా, ప్రాపర్టీ పెట్టి ఒక 2 crores ప్రాపర్టీ పెట్టి ఏదైనా చేద్దామని అనుకున్నామండి. పెట్టాము, ఆ 2 crores వేరే ల్యాండ్ తీసుకున్నాము, అది కాస్త దాన్ని ఏమంటారు, కోర్టు కేసులోకి వెళ్ళిపోయింది. ఈ 2 కోట్లకి మేము వడ్డీ కడుతూ అంత అయిందండి అని చెప్తారు. ఉత్తి కూర్చొని చేసిన పని కాదు అది. న్యాయంగా చెప్పాలంటే ఏదైనా కష్టపడదాం అనుకునే కదా వాళ్ళు చేసింది. వాళ్ళు ఏమి ఎంజాయ్ చేయడానికి కాదు కదా, ఆ 2 crores తీసుకుని ఎక్కడో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. అది కాస్త ఇలా అయింది ఏంటని అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఎక్కడో క్లటర్స్, ఎక్కడో బ్లాకేజెస్, ఎక్కడో దాన్ని ఏమంటారు, వీళ్ళకి బాగానే ఉంది కదా అని అనుకున్న దిష్టో ఏదో ఒకటి మనని అప్పుల ఊబిలోకి. మెయిన్ ఇక్కడ గమనించింది ఏంటి, నేను చూసేది ఏంటంటే మన లెక్కలేనితనం. ఏం కాదులే, 2 రూపాయలే కదా, 2 రూపాయలే అన్నప్పుడు బ్యాంక్ వాడు 60 పైసలు ఎందుకు ఇస్తున్నాడు మన డబ్బుకి అనేది అర్థం చేసుకోవాలి. అవునా కాదా? అమ్మితే అడివి కొంటే కొరివిలాగా మనం ఎప్పుడు కూడా మనం 60 NP ఇస్తున్నాడు బ్యాంక్. అవును, కానీ ఎంత వరకు బిజినెస్ చేస్తున్నాడు? మాక్సిమం పర్సనల్ లోన్ అయినా 1.5, 1.6 నేను చూస్తాను కరెక్ట్గా ఇచ్చే బ్యాంక్ అయితే. అంటే ఏంటి, అంతకంటే వడ్డీ ఇవ్వలేరనే కదా అర్థం. అవునా కదా? ఎలా చూస్తాడు, నువ్వు మంత్లీ ఎంత ఖర్చు పెడుతున్నావు, నీ ఎక్స్పెన్సెస్ ఏంటి, నువ్వు ఈఎంఐ కట్టడానికి నీకు మిగులుతుందా లేదా, ఎన్నో చూస్తాడు. అవునా కదా? అవన్నీ జాగ్రత్తలు చూసుకోకుండా మనం అప్పు చేయడం అనేది, దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్యాటర్న్ ఎట్లా మనకి రిలీజ్ అవ్వాలి, ఈ ప్యాటర్న్ నుంచి మనం ఎట్లా బయటపడాలి అని అంటే, పౌర్ణమి ఎలాంటి ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ ఇస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటినీ కూడా పారద్రోలుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీరు ఏం చేస్తారు అని అంటే, ఈరోజు మార్నింగే మీరు చక్కగా ఒక బౌల్లో వాటర్ వేసేసి మీ ఇంట్లో మీకు ఎక్కడ పెట్టుకోవాలి అనిపిస్తే అక్కడ పెట్టండి. ఓకే, వంటింట్లో మాత్రం పెట్టకుండా మిగతా ఎక్కడైనా సరే ఒక వాటర్ తీసుకొని చక్కగా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర లోపల పెడితే చాలా మంచిది. పెట్టిన తర్వాత ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా ఇల్లంతా ఉప్పు పట్టుకొని ఇల్లంతా తిరగండి. సాల్ట్, సీ సాల్ట్ పట్టుకొని చక్కగా తిరగండి. తిరిగిన తర్వాత ఆ ఉప్పుని తీసుకొని ఆ నీళ్ళల్లో వేసేసి ఉంచండి అట్లానే. ఇంకా నైట్ అంతా అలానే ఉండనివ్వండి. నెక్స్ట్ డే మార్నింగ్ కి ఆ వాటర్ ని పడేయండి. ఇది ప్రతి పౌర్ణమికి చేసుకోవచ్చు. వాటర్ కి మించిన క్లెన్సింగ్ పవర్ దేనికి ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? అదొకటి. రెండోది ఏం చేస్తారు అని అంటే, ఒక వాటర్ లో జస్ట్ బ్రౌన్ కలర్ ఏదైనా కాఫీ పొడి అయినా పర్వాలేదు, లేదు అంటే గనక ఏదైనా రంగు ఉన్నది, ఏదైనా బ్లాక్ కలర్ది ఏదైనా కానీ, మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక పెద్ద బేసన్ పెట్టుకొని ఆ గ్లాస్ వాటర్ కలర్ వాటర్ని చేయండి.
ఇప్పుడు మామూలుగా ఇంటి ముందు ముగ్గులు వేసుకునే కలర్స్ ఉంటాయి, అవైనా వాడచ్చా? ఓకే, బ్రౌన్ ఉంటుంది. బ్రౌన్ ఉండాలి, బ్రౌన్ బ్రౌన్ ఉండాలి. వేసేసుకోండి. వేసుకున్న తర్వాత నీళ్ళు బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా, బేసన్ పెట్టాను కదా గ్లాస్లో, అలా చేత్తో పెట్టుకొని అవి మంచి నీళ్ళు అయ్యేదాకా పోర్ చేయండి. వేరే వాటర్ తీసుకోవడం, ఆ గ్లాస్ మీద పోయడం, వేరే వాటర్ తీసుకోవడం, ఆ గ్లాస్ మీద పోయడం. ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని బ్లాక్ కలర్ సంబంధించిన, బ్రౌన్ కలర్ సంబంధించింది వేస్తున్నాము. అలానే అలా చూసుకుంటూ వెళ్తే మీ మైండ్లో వాటర్ క్లెన్స్ అవుతోంది అన్న ఫీలింగ్ రావాలన్నమాట. ఓకేనా, వస్తుంది కూడా. అలా నార్మల్ వాటర్ అయ్యేదాకా ఆ గ్లాస్లో బేస్లో పెట్టుకుని అలా వాటర్ పోస్తూ ఉండండి. నార్మల్ వాటర్ అయిపోయిన తర్వాత క్లెన్స్ అయిపోయింది మొత్తం అంతా కూడా, నాదంతా కూడా క్లెన్స్ అయింది, ఎటువంటి క్లటర్స్ లేవు, ఎటువంటి స్ట్రెస్ లేదు నాకు అని ఆ వాటర్కి, క్లెన్స్ చేసిన వాటర్కి థ్యాంక్స్ చెప్పి గోడవతల పారిపోయండి. బయట ఎక్కడైనా పారిపోయండి, ఇంట్లో కాకుండా. తప్పకుండా ఆ క్లెన్సింగ్ ఎనర్జీ అనేది మీకు తెలిసిపోతుంది. ఆ తర్వాత మీరు చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అవ్వడము, ఏదైనా పనులు ఉంటే గనక ఆ మధ్యలో ఆగిపోయాయి అనుకున్న పనులు ముందుకు వెళ్ళడం అనేది ఈ నెలలో మీరు చూస్తారు. ఓకే, ఇది రాత్రిపూట, పౌర్ణమి రాత్రి చేయండి బెటర్. ఎందుకంటే మనం 7:30 తర్వాత ఎనర్జైజ్ అవుతుంది మూన్, మనకి ఎనర్జైజ్ అవుతుంది. ఎందుకంటే చంద్రోదయం అని కూడా అంటాం కదా మనము. 7:30 తర్వాత నైట్ 12 o'clock చేసినా తప్పేమీ లేదు. రైట్. ఇది మామూలుగా ఇప్పుడు క్లెన్స్ చేసుకునే విధానమే కాబట్టి మరి పీరియడ్స్ లో ఉన్న మేము చేయొచ్చా అని అడిగితే వాళ్ళకి మీ సమాధానం? జనరల్ గా నేను ఎప్పుడు కూడా ఏం చెప్తాను అంటే, పీరియడ్స్ లో మనం ఏమి చేయకూడదు, మనకి ఇది ఎందుకు చేయకూడదు అనేది ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాము. నెక్స్ట్ వీడియో అదే చేద్దాము. ఎందుకు చేయకూడదు అనేది నేను చెప్తాను. కాకపోతే అప్పుడు మాత్రం మనం ఏం చేయకూడదు పద్మిని, జస్ట్ వీ హ్యావ్ టు సిట్ అంతే. మనకి గతి లేక పనులు చేసుకోవడమే అంతే. నిజంగా చెప్పాలి అని అంటే, ఎందుకు పెట్టారు అనేది నేను చదివిన తర్వాత ఇట్ వాజ్ వెరీ గుడ్ అనమాట. తర్వాత నేను నెమ్మదిగా మీకు కలర్ థెరపీ గురించి కూడా నేను నేర్పిస్తాను. ప్రతి ఇంట్లోనూ ఒక వ్యక్తి థెరపిస్ట్ ఉండాలి అనేది నా నమ్మకం. జస్ట్ మీరు స్కెచ్ పెన్స్ తో మీ ఇంట్లో ఉన్న సమస్యలను అన్నిటికీ కూడా చెక్ పెట్టుకోవచ్చు అనమాట, ఓన్లీ విత్ స్కెచ్ పెన్స్. ఎలాగనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే ఎందుకు చెప్పాను కలర్ థెరపీ గురించి ఇప్పుడు అని అంటే, అది బ్లాక్ ఆర్ బ్రౌన్ కలరే ఎందుకు ఉండాలి అనేది చెప్పాను అనమాట. పింక్ ఉందనుకోండి, మనకి చాలా అమేజింగ్ అనిపిస్తుంది, చాలా భలే ఉంది డార్క్ పింక్, అది లైట్ అయిపోతుంటే ఇంకా బాగుంది, అది లైట్ అయిపోతుంటే ఇంకా బాగుంది అని అనిపిస్తుంది. మనకి బ్రౌన్ బ్లాక్ అట్లా ఉండదు, ఎప్పుడు నీట్ అవుతుందిరా బాబు అని అనుకుంటాం. కరెక్ట్, అవునా కదా. మురికి ఎప్పుడు బ్రౌన్ బ్లాక్ లోనే ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చూడండి, వ్యర్థ పదార్థము అనేది ఖచ్చితంగా బ్రౌన్ బ్లాక్ లోనే ఉంటుంది. రైట్, ఓకేనా, బ్యూటిఫుల్ అక్క. మళ్ళీ మీరు చూసారా, ఎవాపరేట్ అయ్యేటప్పుడు మాత్రం స్మోక్ కలర్ చేసుకుని వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ డర్టీనెస్ అంతా కూడా క్లెన్స్ చేసుకొని వెళ్ళిపోతుంది. మీరు పొగ ఏమైనా పెట్టారనుకోండి, మంట పెట్టారనుకోండి, ఏ కలర్ వస్తుంది? చక్కగా యాష్ కలర్ లో వెళ్తుంది. అంటే ఏంటంటే మొత్తం ఎన్వైరన్మెంట్ ఎప్పుడు కూడా క్లెన్స్ పదార్థాలని మాత్రమే తీసుకుంటుంది అనేది, క్లెన్స్ చేసిన తర్వాతనే తన దానిలో కలుపుకుంటుంది అనమాట. రైట్, ఇది బ్యూటిఫుల్ అక్క. చక్కటి అంటే ఒక విధానాన్ని, మేనిఫెస్టేషన్ అనొచ్చా దీన్ని? మేనిఫెస్టేషన్ థెరపీ, థెరపీ. మీరు చూడండి, చాలా సందర్భాల్లో, చాలా కుటుంబాల్లో అత్తగారితో బాధపడిన తర్వాత ఆ ఇంట్లో అమ్మాయి అత్తగారితో బాధపడుతుంది, నా అమ్మాయి అత్తగారితో బాధపడుతుంది, నా అమ్మాయి అత్తగారితో బాధపడుతుంది, నేను ఇలానే పడ్డానమ్మా, నేను పడలేదా, నేను ఇలానే పడ్డానమ్మా, నేను పడలేదా. ఇంతవరకు వచ్చిన దగ్గరికి ఇప్పుడు ఏమొచ్చింది అని అంటే, తల్లులు మా అమ్మాయికి అత్తగారి పోరు వద్దు అని చెప్పి ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి, ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి ఆ తల్లి ఈ తల్లి అవుతుంది. అది ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి చివరికి ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే, మా అబ్బాయి ఓ మాట అన్నా మీరేం పట్టించుకోకండి అమ్మా, మా అబ్బాయి నీ కొడుకు అనుకోమ్మా అనే రేంజ్కి వచ్చాము. తప్పని నేను అనట్లా, బట్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అట్లా కాదు. అది ఎప్పుడు చూడు, అక్కడే కనుక ఆ నెగటివిటీని కనుక మనం క్లెన్స్ చేసుకుని ఉంటే ఇన్ని జనరేషన్స్ అది పాస్ అయ్యేది కాదు అనేది నాకు ఖచ్చితమైన నమ్మకం. బాధ ఎప్పుడు కూడా, ఒక సంక్షోభం ఎప్పుడు కూడా ఒక ఎవల్యూషన్ ని తీసుకొస్తుంది. కానీ ఆ ఎవల్యూషన్ అనేది పాజిటివ్ వైపు ఉండాలి. ఫ్యామిలీ అనేది పరిడవిల్లాలి, కుటుంబ వ్యవస్థ
మన భారతీయ సనాతన ధర్మం ఎలా అయితే ఒక పట్టుకొమ్మ అంటామో కుటుంబ వ్యవస్థ కూడా ఇంకొక పిల్లర్, ఖచ్చితంగా అంతే కదా. ఖచ్చితంగా అందుకని చెప్తున్నా ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్న క్లాషెస్ కూడా, క్లటర్స్ కూడా రిమూవ్ అయిపోతాయి, ఫైనాన్షియల్ క్లటర్స్ రిమూవ్ అయిపోతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. బ్యూటిఫుల్. ఈ చైన్ ఎంత చైను, ఇట్స్ అ బిగ్ చైన్ దట్ విల్ చేంజ్. అదే డెఫినెట్ గా అంటే ఒక కట్టుబడి ఉండడం, ఒక మనిషికి కానివ్వు, లేకపోతే కుటుంబ విలువలకి కానివ్వు, బంధానికి కానివ్వు, ఏదున్నా సరే మనకి చాలా కష్టం వచ్చింది అనుకో, పిల్లల్ని చూసేసరికి అయ్యో మనం వీళ్ళ గురించి కాకుండా మనం ఎవరి గురించి బ్రతకాలి, వాళ్ళకైతే ఎవరో ఒకళ్ళు దిక్కుండాలి కదా అనేది ఆగిపోతాం. అవునా కాదా? కరెక్ట్. కాబట్టి ఈ కలర్ థెరపీ అనేది మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం, జ్యేష్ఠ పూర్ణిమ నుంచి. మీరు చేసిన తర్వాత మీకు ఎలా ఉందో చెప్పండి. ఒకవేళ మీకు గనక ప్రాక్టికల్ గా కావాలి అని అనుకుంటే గనక కలర్ థెరపీ క్లాసెస్ స్టార్ట్ చేస్తానని చెప్తున్నాను కదా, దీని నుంచి మనం ముందుకు వెళ్తాం. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఎవరికైనా క్లాసెస్ కావాలి అని అనుకుంటే కనుక తప్పకుండా చెప్పండి, నేను క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాను. వాట్ ఐ ఫీల్ ఇస్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ అ థెరపిస్ట్ షుడ్ బి దేర్. ఇది చాలా ఈజీ అన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎక్కడి నుంచి ఉంటుంది, మన చేతుల దగ్గర యూట్రస్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, కిడ్నీ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రతిదీ కూడా జస్ట్ కలర్స్ తోనే, మనం స్కెచ్ పెన్స్ తోనే మనం క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బ్యూటిఫుల్. ఆ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేది అనౌన్స్ చేస్తాము, కొంచెం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.